మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజు కూడా వినాయకుల దగ్గరికి వచ్చేసానండి. వినాయకులతో పాటు అక్కడ ఉండే డెకరేషనే గానీ ప్రతి ఒక్కటి కూడా అట్రాక్షన్ గా మలచడంలో వరంగల్ వాళ్ళదే ఒక పై చేయి ఉన్నదని చెప్పాలి. ఇప్పుడు నేను ఉంది SRR తోటలో ఉన్నాను, కరీంబాద్ దగ్గర. ఇక్కడ వినాయకుడు కూడా బాల గణేశుడి రూపంలో, అది కూడా ఊయల ఊగుతున్న గణేశుడి రూపం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి ఈ విగ్రహం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎప్పుడు నిమజ్జనం ఉంది, మరి పూజలు ఎలా జరుగుతున్నాయి ఒక్కసారి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా జరుగుతుంది మీకు వినాయకుడి నవరాత్రులు మొత్తం కూడా? నవరాత్రి ఉత్సవాలు అన్ని కూడా స్వామి వారి దయతోటి, అలాగే కాలనీ వాళ్ళ ప్రజల భక్తులందరితోటి సహాయ సహకారాలతోని చాలా బాగా జరుగుతుంది మేడం. విగ్రహదాత వచ్చేసి కామని వైకుంఠం, మన లక్ష్మీ దంపతులు. వాళ్ళు దాదాపు నెల రోజుల ముందే ఇలాంటి విగ్రహాన్ని ఆర్డర్ ఇచ్చి చేయించడం జరిగింది. రామన్నపేటలో పోతన నగర్ దగ్గర ఈ విగ్రహం చేయించడం జరిగింది. అంటే కాన్సెప్ట్ మొత్తం వాళ్ళదేనా, మీరందరూ కలిసి సెలెక్ట్ చేశారు? లేదు మేడం, విగ్రహదాతలదే మొత్తం కాన్సెప్ట్. వాళ్ళకి కొడుకు పుడితే ఉయ్యాల గణపతిని చేపిద్దామని చెప్పి వాళ్ళు దాదాపు నెల రోజుల నుంచి ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేపించి. బాబు పుట్టాడా? మరి బాబు పుట్టింది మేడం. ఓకే, పుట్టిన తర్వాత ఇలా చేపించారు. ఓకే, మొత్తం ఎంత న్యాచురల్ గా ఉంది అంటే జుట్టు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా సాక్షాత్తు బాల గణేశుడు అక్కడ ఉన్నాడా అన్నంత స్పష్టంగా ఉండింది. చేసే విధానం కూడా. పూజల విషయానికి వస్తే మీకు రెగ్యులర్ గా మార్నింగ్ ఈవినింగ్ పూజలు అవుతుంది మేడం. మన నామో పోలోజు భాస్కరాచారి గారని బొడ్రాయి ప్రతిష్ట చేయడంలో చాలా దిట్ట. అవును, ఆ పెద్ద పూజారి వచ్చి ప్రతి సంవత్సరం మాకు ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఎంతమంది మీరు టీం మొత్తం కూడా? గత 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం మేడం. మా ముందు తరం నుంచి మాకు వచ్చింది, ఇప్పుడు మా తర్వాత వీళ్ళకి వస్తుంది. ఎంతమంది ఉన్నారు మొత్తం టీం అందరూ? మేము కమిటీ సభ్యులం మొత్తం 12 మంది ఉన్నాం మేడం. ఓకే, నిమజ్జనం ఎక్కడ చేస్తారు మీరు? నిమజ్జనం ప్రతి సంవత్సరం చేసినట్టే ఉర్సు రంగలీల మైదానం దగ్గర చేస్తాం. ఉర్సు దగ్గర? ఉర్సు రంగలీల మైదానం. ఓకే, అంటే ఊరేగింపుతో తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారా? ఊరేగింపుతో తీసుకెళ్లి శోభాయాత్ర తీసి నిమజ్జనం చేస్తారు. ఓకే, 9 రోజుల తర్వాతనేనా? 9 రోజుల తర్వాత మేడం. ఎప్పటికీ 11 రోజులు చేసేది, కానీ ఈసారి గ్రహణం రావడం వల్ల 9 రోజులు పూజలు చేసి తర్వాత లడ్డు వేలం వేస్తారా? ఆ లడ్డు పాట వేలం వేస్తాం మేడం. లడ్డు వేలం పాట వేస్తాం. ఓకే, ఈ ఏరియా వాళ్ళే ఎక్కువగా ఉంటుంటారా? ఎప్పుడు 40 సంవత్సరాల నుంచి ఎలా జరుగుతుంది? 40 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా జరుగుతుంది మేడం. కాకుంటే ఇయర్ మా యొక్క గణపతి కొంచెం కొంచెం పెంచుకుంటూ వస్తున్నాం. మామూలుగా చిన్న మట్టి గణపతి పిల్లలందరూ కలిసి మొదలు పెట్టింది గణపతి. ఆ తర్వాత అంటే మా ముందు తరం వాళ్ళు మొదలు పెట్టింది, ఆ తర్వాత మాకు వచ్చింది. ఇప్పుడు వీళ్ళకు జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, చూస్తూ వినాయకుడిని హనంకొండ దాకా రీచ్ అయిపోయినామండి. ఇక్కడ హనంకొండలో ముందు గుర్తొచ్చేదే మనకి బాలాపూర్ హైదరాబాద్ వినాయకుడు, తర్వాత మన హనంకొండలో బాలాపూర్ వినాయకుడు అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం మేము ముందు ఉంచుతున్న ఇదే విగ్రహాన్ని ఇప్పుడు కూడా చూడడానికి సుమన్ టీవీ ఇక్కడ దాకా వచ్చింది. చూడొచ్చు మనము లైవ్ లో విగ్రహము. స్వామివారు సాక్షాత్తు ఇక్కడ ఉన్నారా అన్నట్టుగా అలా కనిపిస్తూ ఉంటుంది విగ్రహం. ఎప్పుడు కూడా కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉంటుంది అనమాట. ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాము. నమస్తే అండి, ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు మీరు ఇది? 18 years నుంచి. ఎందుకు బాలాపూర్ లాంటి వినాయకుడిని తీసుకోవాలనుకుంటారు? ఇంత గతంలో వినాయకులను చూడాలంటే, యూనిక్ ఉన్న వినాయకులు చూడాలంటే హైదరాబాద్ కానీ ఇతర జిల్లాల్లోకి వెళ్ళాల్సి వచ్చేది. అలాగే బాలాపూర్ వినాయకుడు ఏంటంటే
ఇట్లా స్వామివారు ఇక్కడ ఉన్నారా స్వయంగా అనేది కళ్ళు మూసి తెరవడం వల్ల చాలా మందికి చాలా ఇష్టంగా చూడడానికి వస్తూ ఉంటారు. ఓకే, ఎంతమంది అండి మీ టీం మొత్తం కూడా? దాదాపు 100 మంది పైన ఉంటారు. 100 మంది పైన ఉంటారు. అంటే నేను విన్నది ఏంటంటే చందా అనేది ఉండదు అని ఉన్నారు. అంటే ఎలా మీరు చేయడం అనేది? ఫ్రెండ్స్ అందరం వేసుకుంటాం. మీ దాంట్లో మీరే గ్యాదర్ చేసి చేస్తారు. ఓకే, పూజా కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి అంటే మార్నింగ్ టు ఈవినింగ్ పూజా కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు ఈవినింగ్ ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. భజన కార్యక్రమం కానీ, పూజ కానీ, అన్నదానం కానీ, మెడికల్ క్యాంప్స్ ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఈ లడ్డు వేలం అనేది ఉంటుందా? ఉంటుందండి, అందరికి డైరెక్ట్ పంచుతారా? లాస్ట్ రోజు ఎవరు వస్తే అందరు ఎవరు వస్తే వారికి. ఓకే ఓకే, మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు కంటిన్యూగా పెడుతున్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటంటే ఆ వినాయకుడి విగ్రహం పెట్టడం విషయంలో కానీ? ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నంతసేపు పెడుతూనే ఉంటాం. ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి పెడుతున్నాం. మీ యూనియన్ పేరేమన్నారు? భీమరెడ్డి యువసేన. భీమరెడ్డి యువసేన. ఓకే, లాస్ట్ రోజు ఎక్కడ మీరు నిమజ్జనం చేస్తారు? కోటి చెరువు అండి. కోటి చెరువులో. అంటే ఏ రోజు 9 days దాటిన తర్వాత అన్ని వినాయకులు అయిపోయిన తర్వాత ఆఖరిగా మనం వినాయకుడు అది ఊరేగింపుతో చాలా హంగామాతో వెళ్తుంది ప్రతి సంవత్సరం. ఆగమనం చేశారా మీరు? చాలా గ్రాండ్. ఓకే ఓకే, ఇప్పుడు నిమజ్జనం కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, అన్ని ఒడగొట్టుకొని వెళ్ళి ఇక్కడికి వచ్చేసి మరి చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు బాలాపూర్ వినాయకుడు బయటకు వస్తాడు అని చెప్పేసి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వినాయకుడిని తీసుకురావడం వీళ్ళ స్పెషాలిటీ అని చెప్పాలి. భీమరెడ్డి రవితేజ రెడ్డి యూత్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. అన్నదానాలే కావచ్చు, అటు మెడికల్ క్యాంపులలో కావచ్చు, వీళ్ళే ముందుంటారని చెప్పాలి. సో ఈ విగ్రహాన్ని మీరు లైవ్ లో ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా చాలా అట్రాక్షన్ కనిపిస్తుంది కదా. హనంకొండలో ఫస్ట్ గుర్తొచ్చేది ఈ విగ్రహమే అనేది చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ఈ వినాయకుడి నిమజ్జనాన్ని కూడా చేసుకునే ముందు ఒక విషయం మీకు చెప్తానండి. ఇన్ని వినాయకులను మనం చూస్తూ ఉన్నాం కదా, ఒక్క విషయం మాత్రం మనం పాటించడం మర్చిపోతున్నాము. ఎక్కడైతే వినాయక మండపం ఉంటుందో అక్కడ స్వామివారి దగ్గరే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలని కూడా అంతే స్వచ్ఛతంగా మనం ఉంచుకోగలిగితే ఇప్పుడు వచ్చే ఈ సీజన్ లో మనము ఎలాంటి వ్యాధులకి లోన్ కాకుండా ఉండొచ్చు అని చెప్పొచ్చు.